కోవెలకుంట్లలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు. కోవెలకుంట్లలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 4 లక్షలు నగదు, 7 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 5 పరారీలో ఉన్నట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ పాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోవెలకుంట్ల సర్కిల్లో మనం క్రికెట్ బెట్టింగ్ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3:30కి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి మనం పక్కా ఇన్ఫర్మేషన్ తోటి భార్గవ్ లాడ్జ్ దగ్గర ఒక 6 క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారనే ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం రైడ్ చేశాము. వీళ్ళ 6 లైవ్లో మనం పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక 4,10,000 రూపీస్ క్యాష్ మరియు ఒక 7 మొబైల్స్ని ఈరోజు మనం సీజ్ చేశాము. అలాగే వీళ్ళపైన గేమింగ్ యాక్ట్ సెక్షన్స్తో పాటు కొత్తగా బిఎన్ఎస్ చట్టంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా మనము దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళు ఫిజికల్గా మనీతో పాటు కొన్ని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి ఈ బెట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. మా దర్యాప్తులో ఒక 2 బెట్టింగ్ యాప్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన యాప్స్కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ కేసులో చేర్చాము. వన్ ఆఫ్ ద ఏజెంట్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు మీరు చూసిన అక్యూజ్లో వన్ ఆఫ్ ద ఏజెంట్ మనకి అరెస్ట్గా కూడా అయ్యారు. సో ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ ఎవరైతే ఈ యాప్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మనకి ఈ కేసులో టోటల్ 11 పీపుల్ ఉన్నారు. 11 పీపుల్లో 6 మెంబర్స్ని మనం ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళను కూడా మనం అరెస్ట్ చేస్తాము. సో ఇందాక మేము చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాము. తీసుకునేసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్స్కి మనం లెటర్స్ పెట్టి వీళ్ళు ఏదైతే ఈ అమౌంట్ క్రికెట్ బెట్టింగ్కి యూజ్ చేశారో ఈ యాప్స్ ద్వారా ఇదంతా కూడా అమౌంట్ ఫ్రీజ్ చేసి తర్వాత మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనం చేస్తున్నాము నెక్స్ట్. అలాగే ఈ క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నంద్యాల పోలీస్ తరఫున ఇట్స్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్. మీరు యాప్స్ యూజ్ చేసినా, వెబ్సైట్స్ యూజ్ చేసినా మేము ఐపీ అడ్రస్ ద్వారా కానీ మీరు ఏమన్నా మాస్క్ చేసినా కానీ ఐపీ అడ్రస్ మేము పట్టుకుంటాము. వీ హ్యావ్ ద టెక్నాలజీ. అలాగే యూత్కి మరీ చెప్తున్నాము, ఈ క్రికెట్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా మీరు కనుక బెట్టింగ్ చేస్తే అది చట్టరీత్యా నేరము. ఖచ్చితంగా మీ పైన కేసులు పడతాయి. ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాము, క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యూత్ వాళ్ళు డబ్బులు కోల్పోయి అప్పుల పాలయ్యి కొన్ని సూసైడ్స్ జరిగిన సంఘటనలు కూడా మనం చూసాము. సో నంద్యాల పోలీస్ తరఫున యూత్కి నేను చెప్పేది ఏంటంటే స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్. థ్యాంక్ యూ.